హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్టైల్. ఈరోజు టాపిక్ వచ్చేసి యానిమల్స్ అండ్ బాడీ పార్ట్స్. ప్రీవియస్ వీడియోలో మనం 3 టాపిక్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇన్కేస్ ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత 4th టాపిక్ అయితే రండి, యానిమల్స్ అండ్ బాడీ పార్ట్స్. ఇది నర్సరీ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఏంటంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ ఇచ్చాను. ఇక్కడ క్లియర్గా అయితే అంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ అన్ని నర్సరీ వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే లైక్ ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేసి అన్ని విధాలుగా అయితే అక్కడ వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటంటే యానిమల్స్ వల్ల అసలు యానిమల్స్ దేనికి యూజ్ అవుతాయి, అసలు ఏంటి, అందులో రకాలు ఏంటి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎల్కేజీ ఈవీఎస్ టాపిక్ నెంబర్ 4, యానిమల్స్. ఈ యానిమల్స్ కోసం నర్సరీ వాళ్ళకి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. అంటే ఎక్స్ప్లెనేషన్ మీన్స్ ఏంటంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చెప్పా. అంటే ఏ యానిమల్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అది ఎలా సౌండ్ చేస్తుంది అని ఐడెంటిఫికేషన్ ఇచ్చా. బట్ ఇక్కడ అలా కాదు. అసలు యానిమల్స్ అంటే ఏంటి, అసలు అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి యూసేజెస్ ఏంటి, వాటి హౌసెస్ ఏంటి, వాటి పిల్లల్ని ఏమని పిలుస్తారు అని ఈ వీడియో అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి ఎల్కేజీలో మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించి పేపర్స్ అన్ని వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో కాన్సెప్ట్ అన్నది క్లియర్గా వినండి, ఓకేనా? యానిమల్స్. వాట్ ఆర్ యానిమల్స్? అసలు యానిమల్స్ అంటే ఏంటి? యానిమల్స్ ఆర్ లివింగ్ థింగ్స్ దట్ కెన్ మూవ్, ఈట్ ఫుడ్ అండ్ గ్రో. ఏంటి యానిమల్స్ అంటే ఏంటి? లివింగ్ థింగ్స్ అనమాట. ఇట్స్ మూవింగ్ కదా. లివింగ్, నాన్ లివింగ్ థింగ్స్ నేను ఫర్దర్గా చెప్తాను. లివింగ్ థింగ్స్ ఇవి జీవిస్తాయి, అవునా? ఇట్ కెన్ మూవ్ అంటే ఇది కదులుతాయి, ఒక దిక్కు నుండి ఒక దిక్కుతాయి. ఈట్ ఫుడ్ తింటాయి, గ్రో అవుతాయి, అవునా కదా? చిన్నపిల్లల్ని మనం ఎలా గ్రో అవుతామో అవి కూడా ఏజ్ పెరిగే కొలది, మంత్స్ పెరిగే కొలది గ్రో అవుతూ ఉంటుంది, ఓకే కదా? యానిమల్స్ క్యాన్ బి బిగ్ ఆర్ స్మాల్. యానిమల్స్ చిన్నగాను ఉంటాయి, పెద్దగాను ఉంటాయి. అండ్ లివ్స్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లేస్ లైక్ ల్యాండ్, వాటర్ ఆర్ ఇన్ ది స్కై. చూడండి, యానిమల్స్ అన్నీ ల్యాండ్లో ఉంటాయి, వాటర్లో ఉంటాయి, స్కైలో కూడా ఉంటాయి, ఓకే కదా? యానిమల్స్ అంటే ఏంటి? లివింగ్ థింగ్స్. టైప్స్ ఆఫ్ యానిమల్స్ మనం ఆల్రెడీ నర్సరీ క్లాస్లో విన్నాం. టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఓన్లీ డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ కోసమే చెప్పాను. ఇక్కడ అసలు యానిమల్స్ ఎన్ని రకాలో చెప్తున్నాను చూడండి. డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, వాటర్ యానిమల్స్, బర్డ్స్. డొమెస్టిక్ యానిమల్స్, దీస్ ఆర్ యానిమల్స్ దట్ లీవ్స్ విత్ అస్ ఆర్ అరౌండ్ అవర్ హోమ్స్. ఈ డొమెస్టిక్ యానిమల్స్ మనకి లీవ్ విత్ అస్ ఆర్ అరౌండ్ అవర్ హోమ్స్. దే ఆర్ హెల్ప్ టు పీపుల్. ఇది మన ఇంట్లోని మన చుట్టుపక్కల ఉంటాయి, అవి మనుషులకి చాలా హెల్ప్ చేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి? డాగ్, క్యాట్, కౌ, షీప్, hen, like this. Wild animals, these animals live in the forest or jungle and find their own food. Wild animals ఏంటంటే హంటింగ్ యానిమల్స్, లైక్ హంటర్ అనమాట. దీస్ యానిమల్స్ లివ్స్ ఇన్ ఏ ఫారెస్ట్ ఆర్ జంగిల్. ఫారెస్ట్లో కానీ జంగిల్లో కానీ ఇవి ఉంటాయి అన్నమాట. అండ్ ఫైండ్ దేర్ ఓన్ ఫుడ్. వాటి ఫుడ్ను వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? లయన్, టైగర్, ఎలిఫెంట్, డీర్, జిరాఫ్. వాటర్ యానిమల్స్, దీస్ యానిమల్స్ లివ్ ఇన్ ఏ వాటర్ లైక్ రివర్, ఓషన్ అండ్ లేక్. కొన్ని యానిమల్స్ కూడా వాటర్లో ఉంటాయి, లైక్ ఫిష్, డాల్ఫిన్, ఆక్టోపస్, షార్క్, లైక్ దిస్. బర్డ్స్, దీస్ యానిమల్స్ లివ్ ఇన్ హ్యావ్ వింగ్స్ అండ్ కెన్ అంటే వింగ్స్ తోటి ఫ్లై అవుతూ ఉంటాయి. ఎక్కడ ఫ్లై అవుతాయి? స్కైలో, అవునా కదా? స్కై మీద ఫ్లై అవుతాయి. అవేంటి? స్పారో, ఈగల్, ప్యారెట్, పీకాక్, అవునా కదా? అవి ఫ్లైస్ ద్వారానే, వింగ్స్ ద్వారానే ఫ్లై అవుతాయి. ఇన్సెక్ట్, స్మాల్ యానిమల్స్ విత్ 6 legs. 6 legs ఉంటాయంట ఇన్సెక్ట్స్కి అన్నట్లకి. సమ్ కెన్ ఫ్లై, కొన్ని ఫ్లై అవుతాయి, కొన్ని ఏమో పాకుతాయి అన్నమాట. యాంట్స్, బటర్ఫ్లై, బీ, స్పైడర్, ఓకే కదా? 5 ఉన్నాయి యానిమల్స్లో. ఏంటి?
డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, బర్డ్స్, వాటర్ యానిమల్స్, ఇన్సెక్ట్స్. ఓకేనా. వాట్ డూ యానిమల్స్ ఈట్? అసలు యానిమల్స్ ఏం తింటాయి? హెర్బివర్స్, కార్నివర్స్, ఓమ్నివర్స్. హెర్బివర్స్ అంటే యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్. హెర్బివర్స్ అంటే ఏంటి? ప్లాంట్స్ తినే యానిమల్స్. కార్నివర్స్ అంటే ఏంటి? మీట్ తినేవి. ఓమ్నివర్స్ అంటే ఏంటి? రెండు తినేవి. ఓకేనా. యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్. ప్లాంట్స్ తినే యానిమల్స్ ఏంటంటే కౌ, ఎలిఫెంట్, డీర్. మీట్ తినే యానిమల్స్ ఏంటంటే లయన్, టైగర్, షార్క్. ఓమ్నివర్స్ అంటే రెండు తినేవి, లైక్ ప్లాంట్స్ అవని మీట్ అవని రెండు తినేవి ఏంటి? బియర్, క్రో, డాగ్. ఓకేనా. వేర్ డు యానిమల్స్ లివ్? హోమ్స్ ఆఫ్ యానిమల్స్. నేను ఆల్రెడీ నీకు ఇక్కడ చూడండి స్క్రీన్లో పెట్టాను. ప్రతిదీ కూడా యానిమల్స్ ఏటి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని క్లియర్గా అయితే చెప్పాను. వీలుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నేను లాస్ట్లో కింద లింక్ ఇస్తాను. ఇది మాత్రం డ్యామ్ షూర్గా పిల్లలకైతే నేర్పించండి. మెయిన్ హోమ్స్ ఆఫ్ యానిమల్స్ ఖచ్చితంగా పిల్లలకైతే తెలియాలి. ఓకేనా. డాగ్ లివ్స్ ఇన్ ఏ కెనీల్, బర్డ్స్ లివ్స్ ఇన్ ఏ నెస్ట్, ఫిష్ లివ్స్ ఇన్ ఏ వాటర్, లయన్ లివ్స్ ఇన్ ఏ డెన్. ఓకేనా. డిఫరెంట్ యానిమల్స్ లివ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ టు స్టే సేఫ్ అండ్ ఫైండ్ ఫుడ్. ఏ యానిమల్ ఏది సేఫ్గా ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని డిఫరెంట్ ప్లేస్లో అయితే అదైతే ఉంటుంది. ఓకే కదా. ఇది చాలా ఇంపార్టెంట్ యానిమల్స్ హౌస్. వై ఆర్ యానిమల్స్ ఇంపార్టెంట్? అసలు యానిమల్స్ ఎందుకు ఇంపార్టెంట్? సమ్ యానిమల్స్ హెల్ప్ అస్ బై గివింగ్ అస్ మిల్క్, ఎగ్ ఆర్ వూల్. మిల్క్ మనకి కౌ కానీ బఫెలో కానీ ఇస్తుంది. ఎగ్స్ హెన్ ఇస్తుంది. వూల్ ఎవరిస్తారు? షీప్. ఇది మనకి మిల్క్ ఇంపార్టెంట్, ఎగ్స్ ఇంపార్టెంట్, వూల్ ఇంపార్టెంట్. ఓకేనా. అసలు ప్రతి యానిమల్ ఏమి ఇస్తుందో పిల్లలకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా. వైల్డ్ యానిమల్స్ కీప్ ది ఫారెస్ట్ హెల్దీ బై బ్యాలెన్సింగ్ ది ఫుడ్ చైన్. పెట్స్ లైక్ డాగ్స్ అండ్ క్యాట్స్ కెన్ బి గుడ్ ఫ్రెండ్స్ అండ్ హెల్ప్ ప్రొటెక్ట్ అస్. మనం పెట్స్ పెంచుకుంటాం కదా, దేనికి పెంచుకుంటాం మనం? మన సెక్యూరిటీ కోసం, అవునా. అది ఫ్రెండ్లీగాను కూడా ఉంటాయి. అర్థమైంది కదా. యానిమల్స్ కోసం వర్క్ షీట్స్ ఇస్తాను. నేను వర్క్ షీట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అర్థమైంది కదా. ఇలా వర్క్ షీట్స్ ప్రతిదీ పిల్లలకైతే చేయించండి. ఇది చేయించడం వల్ల పిల్లల బ్రెయిన్ అన్నది డెవలప్ అవుతుంది. మీరు ఏ రోజు చదివించిందో ఆ రోజే ప్రాక్టీస్ చేయించేసి వదిలేస్తే మాత్రం పిల్లలకైతే కాన్సెప్ట్ అయితే అర్థం కాదు. అదే ఈవీఎస్కి సంబంధించి 4 టాపిక్స్ అయితే క్లియర్ అయినాయి. ఇన్కేస్ ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాతే నెక్స్ట్ టాపిక్ అయితే రండి, ఎందుకంటే అది అర్థం కాకుండా మీకు ఇది అర్థం కాదు. ఓకేనా. బాడీ పార్ట్స్. వాట్ ఆర్ బాడీ పార్ట్స్? అసలు బాడీ పార్ట్స్ అంటే ఏంటి? బాడీ పార్ట్స్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ దట్ హెల్ప్ అస్ టు థింగ్స్ లైక్ మూవ్, ఈట్, సీ, హియర్ అండ్ ప్లే. బాడీ పార్ట్స్ అసలు ఏమంటారు, అసలు ఏంటి అంటే బాడీ పార్ట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? బాడీ పార్ట్స్ వల్ల ఏంటి? మనం ఏం చేస్తాం? లెగ్స్ ద్వారా మూవ్ అవుతాం, మౌత్ ద్వారా తింటాం, కళ్ళ ద్వారా చూస్తాం, హియర్స్ ద్వారా వింటాం, ఈ లెగ్స్ హ్యాండ్స్ ద్వారా ప్లే చేస్తాం. ఇట్లా బాడీ పార్ట్స్ అన్నవి మనకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా. బాడీ పార్ట్స్ అంటే అర్థమైంది కదా. పిల్లలకి పిక్చర్ చూపించి చూడండి, నేను ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్నాను బాడీ పార్ట్స్ చూపిస్తున్నాను చూడండి. ఎలాగా పిల్లలకి పిక్చర్ చూపిస్తూ లేదంటే యాక్షన్ చేస్తూ పిల్లలకైతే బాడీ పార్ట్స్ కోసం చెప్పండి. అసలు బాడీ పార్ట్స్ అంటే ఏంటి, అవి ఎందువల్ల ఉపయోగపడతాయి, దానికి మేజర్ బాడీ పార్ట్స్ ఏంటి, మెయిన్ బాడీ పార్ట్స్ ఏంటి అని క్లియర్గా పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఆల్రెడీ నర్సరీ క్లాస్లో బాడీ పార్ట్స్ కోసం ఐడెంటిఫికేషన్ నేర్చుకున్నాం. అంటే లైక్ నోస్ అంటే ఏంటి, ఇయర్స్ అంటే ఏంటి, అవన్నీ చూపించడం, అవి ఏంటో చెప్పడం, ఐడెంటిఫికేషన్ నర్సరీ క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే బాడీ పార్ట్స్ అసలు దేనికి యూజ్ అవుతాయి, అవి మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అన్నదైతే ఎల్కేజీ క్లాసెస్లో అయితే ఉంటుంది. చెప్పాను కదా, ప్రతిదానికి లింక్ అయ్యే ఉంటుంది, కానీ కొంచెం టాపిక్ అన్నది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే కదా.
బాడీ పార్ట్స్. మెయిన్ బాడీ పార్ట్స్. హెడ్, దిస్ ఈజ్ ఎట్ ది టాప్ ఆఫ్ అవర్ బాడీ. దిస్ ఈజ్ మనకి హెడ్డే కదండి ఫస్ట్ మన బాడీ పార్ట్లో ఫస్ట్ ఉండేది ఏంటి? హెడ్. ఇట్ హ్యాజ్ ఏ ఇంపార్టెంట్ పార్ట్స్ లైక్, దాంట్లో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏముంటాయో చెప్తున్నారు అనమాట. మనకి ఫస్ట్ మనం చూసేది ఏంటి? ఫేస్. ఫేస్ అంటే ఫేస్ ఎక్కడ ఉంటుంది మనకి? హెడ్డే కదా, ఓకేనా? అందులో హెడ్లో ఫస్ట్ ఉండేది ఐస్. వీ యూజ్ అవర్ ఐస్ టు సీ ది వరల్డ్ అరౌండ్ అస్. మనం ఐస్తో ఏం చేస్తాం? పిల్లలకి చెప్పండి. ఇది చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇది క్రేయాన్ ఉంది, ఈ క్రేయాన్ ఉంది కదా, ఈ స్కెచెస్ ఉంది కదా, ఈ స్కెచెస్ మనం చూస్తున్నాం. ఇది ఏం కలర్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. అది దేనివల్ల చేస్తున్నాం? మనం ఐస్ ద్వారా. అట్లా ప్రతిదీ పిల్లలకి విజువలైజేషన్ చూపిస్తూ, ఆబ్జెక్ట్ చూపిస్తూ, మనం ఏ వస్తువు చూసినా, ఏ కలర్ చూసినా, ఏది ఐడెంటిఫికేషన్ అది ఓన్లీ ఐస్ ద్వారానే ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము అని పిల్లలకైతే చెప్పండి. ఇయర్స్. వి యూజ్ అవర్ ఇయర్స్ టు హియర్ సౌండ్స్. మన ఇయర్స్తో ఏమింటాం? సౌండ్. ఇప్పుడు నేను చెప్పేది కూడా మనం ఇయర్స్ ద్వారా వింటున్నాం, కళ్ళ ద్వారా చూస్తున్నాం. అట్లాగా ప్రతిదీ పిల్లలకి యాక్షన్ చేస్తూ, ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ, ఒక రైమ్ ప్లే చేస్తూ, డాడా ఇది మనం వినిపిస్తున్నామంటే ఇయర్స్ ద్వారా వినిపిస్తున్నాము అని పిల్లలకి చూపిస్తూ, మీరు ఈ క్లాస్ చెప్పేటప్పుడు పిల్లలకి చూపిస్తూ, ఇయర్స్ చూపిస్తూ క్లాస్ చెప్పండి. ఐస్ చెప్పేటప్పుడు ఐస్ చూపిస్తూ క్లాస్ చెప్పండి. లేదంటే ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఒక డయాగ్రామ్ వేసుకొని ఇది ఐస్, నేను వర్క్షీట్స్ కూడా ఇస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా? నోస్. వీ యూజ్ అవర్ నోస్ టు స్మెల్ థింగ్స్. మనం స్మెల్ చూడడానికి ఏంటి యూజ్ చేస్తాం? నోస్. పిల్లలకి అలాగా ఏదన్నా ఒక ఫ్లవర్ కానీ ఒక పైనాపిల్ కానీ తీసుకొచ్చి స్మెల్ చూడమనండి. డాడీ ఇది స్మెల్ మనకు ఐడెంటిఫికేషన్ వస్తుందంటే అది నోస్ వల్లనే. నోస్ ద్వారా మనం స్మెల్ చూస్తాము. లైక్ కర్రీ వండినా, లేదంటే ఏదన్నా సరే మనకి ఏమైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా, గుడ్ స్మెల్ వచ్చినా, ఏది స్మెల్ అయినా సరే మన నోస్ ద్వారానే స్మెల్ చూస్తామని చెప్పండి. మౌత్. We use our mouth to talk and eat food. Inside the mouth we have teeth that help us. అంటే we use our mouth to talk. నేను మౌత్ ద్వారానే మాట్లాడుతున్నాం, మౌత్ ద్వారానే ఫుడ్ తింటున్నాం. లోపల ఏం చేస్తాం? మౌత్ ద్వారా. మౌత్ లోపల ఏముంటాయి? టంగ్ ఉంటాయి, టీత్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆహారం అన్నది నవ్వులుతాం, అవునా కదా? ఆ విధంగా హెడ్, ఐస్, ఇయర్స్, నోస్, మౌత్ ఇవన్నీ హెడ్లో ఉండే పార్ట్స్. తర్వాత మనకి నెక్స్ట్ పార్ట్ ఏంటి? హెడ్స్ అండ్ ఆర్మ్స్. ఆర్మ్స్ హెల్ప్ అస్ లిఫ్ట్ అండ్ క్యారీ థింగ్స్. ఆర్మ్స్ ఏం చేస్తాయి? మనకి హెల్ప్, లైక్ లిఫ్ట్ చేస్తాయి. అంటే లైక్ ఒక థింగ్ తీసుకోవాలంటే ఇట్లా పట్టుకొని ఇలా తీయాలి. ఇప్పుడు ఇది ఉంది, ఇది తీయాలంటే ఇట్లా లిఫ్ట్ చేయాలి. క్యారీ చేస్తాం, లైక్ మనం గ్రోసరీ తెచ్చుకున్నప్పుడు క్యారీ చేస్తాం. అట్లా ఆర్మ్స్ అందుకు యూజ్ అవుతాయి. హ్యాండ్ హెల్ప్స్ అస్ హోల్డ్ ది థింగ్స్ అండ్ వీ హ్యావ్ ఫింగర్స్ టు పిక్ అప్ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఆర్ రైట్. హ్యాండ్స్ ఏం చేస్తే? హోల్డ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఇలా హోల్డ్ చేస్తున్నా, అర్థమైంది? ఇదే హోల్డ్. హ్యాండ్స్ మనకి ఏంటి? హోల్డ్ చేస్తాయి. ఫింగర్స్ ఏం చేస్తాయి? పికప్. ఈ ఫింగర్స్ అయినా ఈ పికప్ చేసుకుంటే. మీకు అర్థమైందా? క్లారిటీగా అర్థమైందా నేను చెప్పింది మీకు? హ్యాండ్స్ ఏమో హోల్డ్ చేస్తాయి, ఫింగర్స్ ఏమో పికప్ చేస్తాయి, అర్థమవుతుందా? స్మాల్ ఆబ్జెక్ట్స్ లైక్ ఇవన్నీ ఉన్నాయా? ఈ పికప్ 1 by 1 మనం కలెక్ట్ చేయమంటాం, ఫింగర్స్తోనే కదా కలెక్ట్ చేస్తాం. అది ప్రతిదీ యాక్షన్ చేసే చెప్పండి పిల్లలకి, ఓకేనా? లెగ్స్ అండ్ ఫీట్. లెగ్స్ హెల్ప్ అస్ వాక్, రన్ అండ్ జంప్. హెల్ప్స్ అంటే వాక్ చేయడానికి యూజ్ అవుతాయి, రన్ చేయడానికి యూజ్ అవుతాయి, జంప్ చేయడానికి. మన లెగ్స్తోనే ఏ గేమ్ అన్నా ఆడాలంటే లైక్ స్కిప్పింగ్ అవని, జంపింగ్ అవని, వాకింగ్ అవని, రన్నింగ్ అవని, ఏదన్నా సరే మనం లెగ్స్తోనే మనం మూవ్ అవుతాం. ఫీట్ హెల్ప్ అస్ స్టాండ్ అండ్ బ్యాలెన్స్ అండ్ వీ హ్యావ్ టోస్ ఆన్ అవర్ ఫీల్. మనం ఈ టోస్ వల్లనే మనం వాకింగ్ అన్నా, రన్నింగ్ అన్నా ఏదన్నా బ్యాలెన్స్ అవుతుంది, అంతే కదా? మన ఫీట్ ఉంది, ఫీట్ ద్వారానే కదా మనం, పాదం ద్వారానే కదా మనం ఇలా స్టాండ్ అవుతాం. సో అది అనమాట, ఓకే కదా? నెక్స్ట్ చెస్ట్ ప్రొటెక్ట్స్ అవర్ హార్ట్స్ అండ్ లంగ్స్ విచ్ హెల్ప్ అస్ బ్రీత్. మనకి చెస్ట్ ఎందువల్ల ఉపయోగపడుతుంది? మనకి లోపల లంగ్స్ ఉంటాయి, హార్ట్ ఉంటుంది,
దానివల్ల ఏంటంటే బ్రీతింగ్ ఈజీగా తీసుకుంటాం. అందువల్ల చెస్ట్ మనకి కవర్ చేస్తుంది అనమాట, మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మనకి లోపల ఉన్న పార్ట్స్ అన్నీ. ఓకేనా. స్టమక్ హెల్ప్ అస్ డైజెస్ట్ ది ఫుడ్ వి ఈట్. మన స్టమక్ ఏంటంటే డైజెస్ట్ పార్ట్ అంతా మన స్టమక్లోనే ఉంటుంది. అది ఫుడ్ ఎలా తినాలి, ఏ విధంగా తినాలి, ఎలా డైజెస్ట్ అవుతుంది అన్నదంతా స్టమక్లోనే ఉంటుంది. ఓకే. బ్యాక్ helps us stand straight and support our body when we sit or move. మన బ్యాక్ సైడ్ అన్నది ఎలా అవుతుందంటే నిలబడడానికి, లేదంటే బాడీ మూవ్ అవ్వడానికి, సిట్ అంటే కూర్చోడానికి, నుంచోడానికి అన్నది బ్యాక్ అన్నది మనకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ బోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నేను ఇవి జస్ట్ చెప్తున్నా, నేను ఒక్కో పార్ట్ కోసం నేను క్లియర్గా తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫర్దర్గా మనకి సైన్స్కి సంబంధించి ఒక టాపిక్ అన్నది వస్తుంది, అప్పుడు నేను క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్. అసలు మనకి ఈ బాడీ పార్ట్స్ అనేవి మనకి దేనికి ఉపయోగపడతాయి, అసలు ఇది ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు నేర్చుకుందాం. ఐస్ హెల్ప్ అస్ యూజ్ కలర్స్, షేప్స్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. అది చెప్పాను కదా, ఐస్ మనకేంటి చుట్టూరు ఉన్నవి మనకు అన్నీ కనిపిస్తాయి. లైక్ కలర్స్ అవని, షేప్స్ అవని. మనం ఏదైనా ఐడెంటిఫికేషన్ చేయాలన్నా, ఒక మనిషి ఇలా ఉన్నాడని చెప్పడానికన్నా అది ఆ కలర్ ఉన్నది, అది ఆ షేప్ ఉన్నది అని మనం ఏదన్నా చెప్పడానికన్నా మనకి ఐస్ అన్నది మనం చూడడానికి ఉపయోగపడేది ఐస్. ఐస్ ద్వారానే అది ఎలా ఉందో మనం ఆ రూపాన్ని చెప్పగలం. ఓకే. దాన్ని ఐడెంటిఫికేషన్ చేయగలం. ఇయర్స్ హెల్ప్ అస్ హియర్ సౌండ్స్ లైక్ మ్యూజిక్, పీపుల్ టాక్ ఆర్ బర్డ్ సింగింగ్. అర్థమైందా. మనం చుట్టూ ఉన్న సౌండ్స్ కానీ, మనుషులు మాట్లాడుకోండి. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ మీకు అర్థమవుతుంది అంటే మీరు వింటున్నారు, చూస్తున్నారు, దానివల్ల మీకు నా క్లాస్ అన్నది మీకు అర్థమవుతుంది. మ్యూజిక్ వింటాం, అది ఇయర్స్ ద్వారా వింటాం. మ్యూజిక్ కానీ, మనుషులు మాట్లాడుకునేది కానీ, బర్డ్ సింగింగ్ కానీ, ఏదన్నా ఎవరైనా పిలుస్తున్నా, ఏం చేసినా మనకి వినిపించే ప్రతిదీ కూడా మన ఇయర్స్ ద్వారానే వింటున్నాం. ఇది మనకి తెలియదా అని అనుకోవద్దు, వాళ్ళకి తెలియదు, ఇది పిల్లలకి తెలియదు, ఇది ఎల్కేజీ క్లాసెస్కి తెలియదు. అందుకనే ప్రతి పార్ట్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నా. ఒకని ఇదే కదా అని మీరు అనుకోవచ్చు, నేను చెప్పేది మీకు కాదు కదా, పిల్లలకి కదా. సో అందుకనే నేను చెప్పేది ప్రతిదీ కూడా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం నేను ప్రతి పాయింట్ రాశాను. ఓకేనా. నోస్ హెల్ప్ అస్ స్మెల్ డిఫరెంట్ థింగ్స్ లైక్ ఫ్లవర్స్ అండ్ ఫుడ్. ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను కదా, ఇది స్మెల్ చూడడానికి. మీరు డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకోండి, లైక్ ఫ్లవర్ కానీ ఏదన్నా సరే, స్మెల్ వచ్చేది ఏదన్నా తీసుకొని పిల్లలకైతే చెప్పండి. మౌత్ హెల్ప్ అస్ ఈట్, స్పీక్ అండ్ స్మైల్. మౌత్ ద్వారానే తింటాము, మాట్లాడతాము అండ్ స్మైల్ కూడా మౌత్ ద్వారా చేస్తాం. హ్యాండ్స్ అండ్ లెగ్స్. హ్యాండ్స్ చెప్పాను కదా, హోల్డ్ చేయడం, థింగ్స్ పట్టుకోవడం, రైట్ చేయడం, క్లాప్ కొట్టడం అని హ్యాండ్స్. లెగ్స్ ఏం చేస్తే మూవ్ అండ్ వాక్, రన్, డ్యాన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ లెగ్స్ ద్వారా చేస్తాం. హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. అసలు మన బాడీని మనం ఎలా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి. వాష్ అవర్ హ్యాండ్స్, ఫేస్ అండ్ బాడీ టు స్టే క్లీన్. మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్, ఫేస్, బాడీ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. లైక్ మార్నింగ్ ఈవినింగ్ కూడా బాత్ చేయాలి, బ్రష్ కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయాలి. హ్యాండ్స్ అస్తమాలు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. పిల్లలకి స్టార్టింగ్ నుంచే ఆ హ్యాబిట్స్ అన్నది నేర్పించండి. బిఫోర్ ఈటింగ్ వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకోమని చెప్పండి. ఆఫ్టర్ ఈటింగ్ ఎక్కువ డెటాల్స్ కానీ, శానిటైజర్స్ కానీ ఇలా యూజ్ చేయడం పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి అది అలవాటు అయిపోయి ఇంకెక్కడికెళ్ళా ఫస్ట్ హ్యాండ్ క్లీన్ చేసుకొని ఏదైనా ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అది లైక్ అవుట్ సైడ్ అవని, ఇన్సైడ్ అవని. ఓకేనా. బ్రష్ అవర్ టీత్ ఎవ్రీడే టు కీప్ దెమ్ హెల్దీ. ఎవ్రీడే మార్నింగ్ అండ్ బిఫోర్ బెడ్ ఎవ్రీడే బ్రష్ అయితే చేయమనండి పిల్లలకి. అండ్ వన్ మోర్ ఏంటంటే, స్వీట్ తిన్నప్పుడు కూడా వాటర్ నోట్లో వేసుకోమని క్లీన్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే స్వీట్ కదా, పళ్ళు టీత్ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి అది పిల్లలకి చిన్నప్పటి నుండే. అందుకని ప్రతి పాయింట్ క్లియర్గా చెప్పేది దానికోసమే. చిన్నది మీరు ఏది అలవాటు చేస్తే అది అలవాటుగా వెళ్ళిపోద్ది వాళ్ళకి. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ మనం కరెక్ట్గా ఏ టైంకి లేపుతాం చూడండి, అదే టైంకి హాలిడే టైంలో కూడా అదే టైంకి లెగుస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అట్లాగా. అందుకనే ఎవ్రీడే మార్నింగ్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 15 minutes అన్న పిల్లల్ని చదివించమని చెప్తున్నాను. అలాగే ఈ వాష్ చేసుకోవడం కానీ, బ్రష్ చేయడం కానీ ఎవ్రీడే 2 times మాత్రం బ్రష్, బాత్ ఎవ్రీడే చేయించండి. ఓకేనా. అండ్
ఈట్ హెల్దీ ఫుడ్ టు మేక్ అవర్ బాడీ స్ట్రాంగ్. ఈట్ హెల్దీ ఫుడ్, డోంట్ ఈట్ జంక్ ఫుడ్స్. ఓకేనా? లైక్ నూడిల్స్, డ్రై చికెన్, లైక్ అలాంటివి, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అలాంటివి కానీ అవాయిడ్ చేయండి పిల్లలకి. ఒకవేళ ఇష్టం ఉంటే ఏదో ఇయర్కి వన్స్ ట్వైస్ తప్ప అంతకు మించి మాత్రం పిల్లలకి ఫాస్ట్ ఫుడ్ అయితే అలవాటు చేయకండి. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ అలవాటు చేయడం వల్ల పిల్లలు హోమ్లీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు. ఓకేనా? డ్రింక్స్ అవాయిడ్ చేయండి. టు మేక్ అవర్ బాడీ స్ట్రాంగ్ అంటే వెజిటేబుల్సే తినండి. మ్యాక్సిమం వెజిటేబుల్స్ ఒకటి, దాల్ ఒకటి, లైక్ లీఫ్ కర్రీస్ ఒకటి, లైక్ స్పానిష్ కానీ అలాంటివి కట్ట తింటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళైతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే, అంతకుమించి కూడా పెట్టొద్దు. అది కూడా నైట్ టైం పెట్టద్దు, మార్నింగ్ పెడితే ఈవినింగ్ పెట్టద్దు. ఓకేనా? అట్లా పిల్లలకి చేయడం వల్ల వాళ్ళకి హెల్తీ ఫుడ్ అలవాటు అవుతుంది, ఇటు వెజిటేబుల్స్ అలవాటు అవుతుంది. వాటి వల్ల మనకి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ పిల్లలకైతే ఇంప్రూవ్ అవ్వి వాళ్ళ హైట్ కానీ వాళ్ళ బాడీ స్ట్రెంగ్త్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాం. సో మ్యాక్సిమమ్ వెజ్జే అలవాటు చేయండి పిల్లలకి. ఓకేనా? ఎక్సర్సైజ్ టు కీప్ అవర్ బాడీ ఫిట్ అండ్ యాక్టివిటీ. మెయిన్ పిల్లలకి యాక్టివిటీస్ ఉండాలి, ఫిట్గా ఉండాలి. అర్థమైంది కదా? ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అందుకని రోజు ఈవినింగ్ టైం కానీ స్కూల్లో ఏ యాక్టివిటీస్ ఉన్నాయో జాయిన్ చేయమని అందుకే చెప్తున్నాను. వాళ్ళ హైట్ గ్రోత్ అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్కడ ఏదన్నా సరే పిల్లల్ని మాత్రం చాలా కేర్ఫుల్గా ఏదన్నా సరే చేయించండి. మ్యాక్సిమమ్ ఎక్కడైనా సరే స్విమ్మింగ్ నేర్పిస్తే కనుక దయచేసి స్విమ్మింగ్ నేర్పించండి. దానివల్ల ఏంటంటే మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, దానివల్ల హైట్ కూడా బాగా గ్రోత్ అవుతారు. దానివల్ల ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. స్విమ్మింగ్ ఒకటి, స్కిప్పింగ్ ఒకటి, రన్నింగ్ ఒకటి, మ్యాక్సిమం వీలు ఉంటే పేరెంట్స్తో పాటు పిల్లల్ని కూడా వాకింగ్కి తీసుకెళ్ళండి. అది చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే పిల్లలకి అది అలవాటు అయిందనుకో వాళ్ళు ఫిజికల్గా చాలా యాక్టివిటీగా ఉంటారు. చూడండి, లేజీగా లేచే పిల్లల కంటే ఎర్లీగా లేచే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తుంది. సో మనం నేర్పించేది ఏదన్నా సరే మన బట్టే ఉంటుంది పిల్లలకి. కాబట్టి ఏది నేర్పించినా ఏది చేసినా సరే మనం చిన్నప్పటి నుండే పిల్లలకైతే అలవాటు చేయాలి. ఓకే కదా? ఈరోజు బాడీ పార్ట్స్ కోసం క్లియర్గా మీకు అర్థమైంది కదా? ఓకే కదా? ఈరోజు వీడియో యానిమల్స్ కోసం విన్నాం, బాడీ పార్ట్స్ కోసం కూడా విన్నాం. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్దాం. ఓకే కదా? చూస్తారు కదండి, ఈరోజు వీడియో యానిమల్స్ కోసం బాడీ పార్ట్స్ కోసం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అన్నది అంతా మీ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించండి. యానిమల్స్ కోసం, వాటి కిడ్స్ కోసం, వాటి ఉండే యానిమల్స్ హౌస్ కోసం క్లియర్గా అయితే చెప్పాను. అది మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ అయితే చేయించండి, ఎందుకంటే వాళ్ళకి వెంటనే గుర్తుండదు. సో రోజుకి ప్రాక్టీస్ చేయించండి. ప్రాక్టీస్ చేయించడం వల్ల అది స్టాండర్డ్ అయిపోద్ది వాళ్ళకి. ఏంటంటే ఎల్కేజీలో ఇది మెయిన్ టాపిక్స్, బాడీ పార్ట్స్ ఒకటి అండ్ యానిమల్స్ ఒకటి. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్లో కూడా వీటికి సంబంధించి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఇది మాత్రం కాన్సెప్ట్ అంతా కొంచెం మైండ్లో పెట్టుకొని వాళ్ళకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏది చెప్పినా వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగానే చెప్పండి. అది 1 నిమిషం లేట్ అయినా లేదా 1 అవర్ లేట్ అయినా సరే వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ అన్నది అర్థం కావాలి. ఓకే కదా? ప్రతిదీ నేను ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, వర్క్షీట్స్ ఎలా ఉంటాయి, వాటి మోడల్స్ ఏంటి అన్నది ప్రతిదీ కూడా నేను ప్రతి వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేయడం అయితే చేయండి. లేదు అంతకీ అవ్వట్లేదంటే క్రోమ్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్స్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయించండి. అంతే తప్ప ఫోన్స్ ద్వారా కానీ లేదంటే టీవీస్ ద్వారా కానీ పిల్లలకైతే చెప్పొద్దు. అందుకే కావాలంటే వాళ్ళకి రైమ్స్ పెట్టండి. ఒకవేళ టీవీ కానీ ఫోన్ కానీ ఇచ్చినా సరే రైమ్స్ పెట్టండి, వాటికి సంబంధించి బాడీ పార్ట్స్కి సంబంధించి, యానిమల్స్ సంబంధించి. ఇంకా ఫర్దర్గా ప్రీవియస్లో కూడా నేను కొన్ని టాపిక్స్ వాటికి సంబంధించి రైమ్స్ అయితే చెప్పండి. ఏది చేసినా ఎలా చెప్పినా పిల్లలకి కాన్సెప్ట్ అన్నది అర్థం కావాలి. అదే మెయిన్. మీలోనే ఉండాల్సింది, నాలోనే ఉండాల్సింది ఏంటంటే పిల్లలకి కాన్సెప్ట్ అర్థం కావాలి. వాళ్ళు ఈజీగా చూడండి, మనం చిన్నప్పుడు ఏది నేర్చుకున్నది కూడా మనం ఇప్పటికీ మర్చిపోం. ఎందుకంటే మనం రివిజన్ చేస్తూ వచ్చాం దాన్ని. దాని తర్వాత ఇంకో టాపిక్ యాడ్ అయినాయే తప్ప పాతది ఎప్పుడు ఆగిపోలేదు మనకి. లైక్ బాడీ పార్ట్స్ అనుకో, బాడీ పార్ట్స్ ప్రీవియస్లో ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఇప్పుడు ఆ బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, వాటి వల్ల యూసేజెస్ ఏంటి అని ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా యాడ్ అవుతుంది. సో దానికి కంటిన్యూషన్ వస్తుందే తప్ప దీనికి ఎండ్ పాయింట్ అంటూ ఉండదు. సో ఏది నేర్చుకున్నా స్టార్టింగ్లోనే మనకి బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. సో దాన్ని బట్టి మీరు పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళు ఎలా చదువుతున్నారో, ఏ విధంగా చదువుతున్నారో అన్నది అర్థం చేసుకొని పిల్లలతో అయితే చదివించండి. పేషెన్స్తో ఉండండి.
పిల్లలతో ప్రేమగా మాట్లాడండి, ప్రేమతోనే చెప్పండి, వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.